ఆచి చికెన్ మసాలా. మధ్యప్రదేశ్ లోని భోజశాల ఆలయ కేసులో హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువడిందన్నారు కోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇది హిందువులకు పెద్ద విజయమన్నారు. ఇక్కడ ఒక దేవాలయం మాత్రమే కాదు, మసీదులు కట్టడానికి అనేక హిందూ దేవాలయాలను కూల్చివేశారని చెప్పారు. తాము ప్రతి కేసును జయిస్తామని, ప్రతి దేవాలయాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు రాజాసింగ్. మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కోర్టులో కూడా కంటిన్యూగా హిందువులు ఫైట్ చేస్తున్నారు, ఇది మా గుడి అని. కానీ కొంతమంది కావాలని అక్కడ ల్యాండ్ జిహాద్ చేసి అక్కడ ఒక మస్జిద్ కట్టినారు. దాని తర్వాత చాలా వరకు అంటే బ్రిటిష్ కాలంలో కూడా అప్పుడు కూడా సర్వే అయింది, అప్పుడు కూడా అది గుడి అని చెప్పినారు. ఇప్పుడు కూడా దాదాపు 124 years కొట్లాట అయిన తర్వాత ఇవాళ డబుల్ బెంచ్ హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, ఇది హిందూలో ఉన్న గుడి. ఎందుకంటే దాదాపు ఏఎస్ఐ నుంచి 98 days వరకు అక్కడ సర్వే జరిగింది. ప్రతి ఒక్క కోణంలో వాళ్ళు పోయి అక్కడ సర్వే చేసినారు, ఇది గుడియా మస్జిదా అని. కానీ ఏఎస్ఐ రిపోర్ట్ కూడా ఇది గుడి ఉన్నది. ఒకప్పుడు రాజా భోజ్ గారు సరస్వతి మాతా టెంపుల్ కట్టినారు. ఒకప్పుడు చాలా వరకు ఇక్కడ పిల్లలు వేదాలు నేర్చుకోనికి వచ్చేవాళ్ళు అని ఏఎస్ఐ రిపోర్ట్ కూడా ఇచ్చేసింది. ఇవాళ ఒక మంచి ఒక నిర్ణయం కోర్టు హిందువులకి ఫేవర్ గా ఇచ్చింది. ఇది సెకండ్ కేసు. గతంలో అయోధ్య రామ మందిరం కేసు కూడా 500 సంవత్సరాలు కేసు నడిచింది. దాని తర్వాత రాములు భక్తులు ఫేవర్ గా హైకోర్టు కేసు వచ్చింది. అక్కడ భవ్యమైన రాముడి గుడి ఇవాళ మనం చూస్తున్నాం. అదేవిధంగా అక్కడున్న సరస్వతి మాత ఒక మంచి విగ్రహం బ్రిటిష్ మ్యూజియం లో ఉన్నది. నేను ప్రధానమంత్రి మోదీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ బ్రిటిష్ మ్యూజియం లో ఉన్న ఆ సరస్వతి మాత టెంపుల్ ఆ విగ్రహాలని రిటర్న్ గా మన మధ్యప్రదేశ్